భూసేకరణ కాదు, భూ సమీకరణ ఎంత పకడ్బందీగా ఉండాలి అంటే అనేక వేల మంది రైతులు వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ తరాల భవిష్యత్తుని తీసుకొచ్చి అందరూ తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాకపోతే, ఒకవేళ అలాగా చెప్తున్నాను, కీడించి మేలించమంటాం కదా, ఒకవేళ రాకపోతే అప్పటికి నారాయణ గారు ఉండరు, పత్తిపాటి పుల్లారావు గారు ఉండరు, ఒకవేళ టీడీపీ రాలేదనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో మరి నేను మీ గురించి కూడా మాట్లాడలా, మీరు కూడా నష్టపోయారు అనుకుందాం. కానీ ఇచ్చిన రైతులకి వాళ్ళ గ్యారంటీ ఏంటి? వాళ్ళ గ్యారంటీకి వాళ్ళు ఏ సంతకాలు పెడుతున్నారు? మేము ప్రతి ఒక్కరు నమ్మిస్తున్నారు. ఎవరు నమ్మిస్తున్నారు? ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు వస్తున్నారు, నారాయణ గారు వస్తున్నారు. ఒకవేళ అదేది రాజపత్రం ద్వారా, ధృవీకరణ పత్రాల ద్వారా ఏమీ లిఖితపూర్వకంగా లేనప్పుడు అవి ఎంత హాని కలిగి చేస్తాయి? దానివల్ల ఎంత బాధ్యత ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి? నేను ఒక సినిమా తీసేటప్పుడు సినిమా ఫెయిల్ అయితే ఇంటి మీదకి వచ్చి నా డిస్ట్రిబ్యూటర్లు అడుగుతారు, నువ్వు సినిమా తీసావు, ఎంత ఖర్చు పెట్టావు, ఏం చేశారు, బయటికి రా అంటారు. కానీ ఏంటా ఇలా చేసావు, కొంచెం నా నష్టాలు వచ్చింది, మరి ఎలా నిలబడతా అంటాను. నేను జవాబుదారీ, మరి నేను పారిపోలేను. నేను సినిమా తీసాను, డైరెక్షన్ చేశాను, ఒకసారి చాలా పెద్ద ఫ్లాప్ అయితే మొత్తం నా రెమ్యూనరేషన్ రూపాయలు తీసుకుని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. అంటే నేనేమంటానంటే, ఒక సినిమాకే నేను ఇంత జవాబుదారీతనం వహిస్తున్నప్పుడు, ప్రభుత్వాలు భూములు లాక్కుంటున్నప్పుడు, భూములు సమీకరిస్తున్నప్పుడు ఇంకెంత బాధ్యతతో ఉండాలి? ఆయన ఈ మధ్యన అంటాడు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ప్రతిసారి వెళ్ళి ఎదుర్కో, అట్లా ఎదుర్కో అంటే అలా ఎలా ఎదుర్కొంటాం? రోజు కొట్లాడటానికైతే మన పాలిటిక్స్ పెట్టుకుందే రోడ్డు మీద కొట్టుకోకుండా ఉండడానికి కదా, మాట్లాడుకోవడానికి, త్రూ డిబేట్, త్రూ డైలాగ్ మాట్లాడాలి, చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా. దీనివల్ల పరిష్కారాలు వస్తాయి. కానీ రోడ్డు మీద కొట్టుకుంటే ఏమొస్తాయి? రక్తపాతాలు జరుగుతాయి, అంతమించి ఇంకేం జరగవు. అందుకని రక్తపాతాలు నేనేం మాట్లాడి నేను నమ్ముతాను, నేను డైలాగ్ని నమ్ముతాను, చర్చలు నమ్ముతాను. వీటి ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఇవన్నీ కూడా దాటి ప్రభుత్వాలు ఏమి చేయలేనప్పుడు అప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, విప్లవాలు వస్తాయి. విప్లవాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఎవరి స్థాయిలో ఉండదు. అలాగే సమస్యల్ని నిర్లక్ష్యం చేసే తెలంగాణ ప్రజలందరూ తెలంగాణకు వచ్చి తెలంగాణ సాధించుకున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, నాకు తెలియదు. ఫ్యూచర్ అక్కడ ఏముంటుందో, అక్కడ ఎలాంటి సమస్య వస్తుందో నాకు తెలియదు. అందుకని ప్రతి ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీ మీద చాలా బాధ్యత ఉంది. మీరు దయచేసి దీన్ని బాధ్యతతోటి ఈ భూ సమీకరణను కానీ మీరు అత్యంత బాధ్యత చేయకపోతే అనేక సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితులు ఉన్నాయి. మీరు దయచేసి ఇక్కడ భూసేకరణ నోటిఫికేషన్ దయచేసి వెంటనే ఆఫ్ చేసేయండి, దయచేసి ఆఫ్ చేసేయండి. సో దయచేసి నేను ఈ సభ ద్వారా విన్నవించుకునేది, నేను ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పరిస్థితులు అక్కడ దాకా తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. అక్కడ దాకా దేనికి? సంప్రదింపుల ద్వారా పరిష్కారాలు జరుగుతున్నప్పుడు నాకు కూర్చోబెట్టి, నాకు గవర్నమెంట్ ఇబ్బంది పెట్టి, ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసి, ప్రొటెస్టులు చేసి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ దీన్ని అందరి బాధలని సమదృష్టితో చూడకుండా మొండిగా వెళ్తే అప్పుడు ఏమి చేయాలో అప్పుడు నా విధి విధానాలు అంటే అప్పుడు చెప్తాను. అప్పుడు దాకా దయచేసి నేను సభాముఖంగా మీ అందరి ముఖంగా నేను వేడుకునే తెలుగుదేశం ప్రభుత్వం, దయచేసి భూసేకరణను చేయకండి. భూ సమీకరణకి వాళ్ళని ఎలా ఒప్పిస్తారో అలా ఒప్పించండి. నేను నిజంగా మీరు మాట్లాడితే, నా మీద ఇలాంటి మాటలు మాట్లాడితే రాజధానికి మీరు ఎదురు తిరుగుతున్నారు, రాజధాని అభివృద్ధికి ఎదురు తిరుగుతున్నారు, అయితే రాజధానికి అభివృద్ధికే నేను ఆటంకం అయితే నేను మీకు ఎందుకు సపోర్ట్ చేస్తాను? దయచేసి ఇంకొకసారి ఆలోచించుకోండి. అందుకే దయచేసి మీ అందరికీ రైతుల పక్షాన నేను మీకు అండగా ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోను, మీ దగ్గర ఉంటాను.